హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా లోహిత 2 పాల గ్లాసులు తీసుకొని ప్రత్యక్షమైపోతుందన్నమాట మధు దగ్గరికి. అదేంటి పాల గ్లాసులు వరుణ్ దగ్గరికి కదా తీసుకొని వెళ్లాల్సింది, మధు దగ్గరికి ఎందుకు తీసుకొచ్చింది అనేసే కదా. ఇంకా తెలుసు కదా లోహితకు అన్నీ కూడా మధు చిన్ని అని చెప్పేసి అన్నీ తెలుసు. చిన్నిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని మనసులో అనుకొని ఇంకా మధుకి ఇవ్వబోతున్నటువంటి పాల గ్లాసులో సాల్ట్ కలిపేసి లోహిత తాగాలనుకున్నటువంటి పాల గ్లాసులో పంచదార కలుపుకుంటుంది ఉంటుందన్నమాట. ఈ విషయము మన తెలివిగల చిన్ని చూసేస్తుంది. కాకపోతే లోహిత పాలు తీసుకుని వచ్చేటప్పుడు ఏం అనకూడదు కదా అని చెప్పేసి లోహిత పాల గ్లాసులు తీసుకుని వస్తుంది. మధు ఇదిగో ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నావు కదా, ఈ పాలు తాగి వెళ్ళు అని చెప్పేసి మధుకి పాల గ్లాస్ ఇస్తుంది. అలాగే లోహిత తాగటానికి ఒక గ్లాస్ తీసుకుంటుంది. ఈలోపే వరుణ్ పిలుస్తాడనమాట. లోహి లోహి అని పిలవగానే గబగబా పాల గ్లాసు అక్కడ పెట్టేసి ఇంకా వరుణ్ పిలిచాడు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్తుందన్నమాట. ఇంకా ఈలోపే మధు పాల గ్లాసులు మార్చేస్తుంది. పంచదార కలిపినటువంటి పాల గ్లాసు మధు తీసుకొని లోహితకి సాల్ట్ కలిపినటువంటి గ్లాసు ఉంచిద్ది అనమాట. ఆ విషయం లోహితకి తెలియదు కదా. ఇంకా లోహిత వరుణ్ ఎందుకు పిలిచాడని వెళ్తుంది. వరుణ్ చెప్పిన పని చేసేసి మళ్ళీ ఆ పాల గ్లాసుల దగ్గరికే వస్తుందన్నమాట. అప్పటికి మధు చేతికి ఇచ్చినటువంటి పాల గ్లాసు మధు పట్టుకొని ఉంది కదా అనుకొని లోహిత కింద పెట్టినటువంటి పాల గ్లాస్ తీసుకొని ఇంక ఇద్దరు కూడా తాగుతూ ఉంటారు. ఇంకా అప్పుడే లోహిత ఒక్కసారి ఒక్క గుక్క తాగిన వెంటనే ఇంకా మొహం చీదరంగా పెట్టి అంటూ ఉంటుంది. అప్పుడే మధు అంటూ ఉంటుంది, చూసావు కదా ఎవరు చేసిన పాపం వాళ్ళకే కొట్టుకుంటుంది అంటే ఇదే. మరి నువ్వు ఏం చేసావో నీకు తెలుసు, నాకు తెలుసు, కాబట్టి నువ్వు చేసింది నీకు వచ్చింది, నేను చేసింది నాకు వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు లోహిత అనుకుంటూ ఉంటుంది, ఇది పాల గ్లాసులు మార్చేసినట్టుంది, ఇది మామూలుది కాదు అని చెప్పేసి ఇంకా లోహిత తిట్టుకుంటూ ఉంటుంది మధుని. ఇంకా వెంటనే మధు వరుణ్ వరుణ్ అనేసి వరుణ్ని పిలుస్తూ ఉంటే ఎందుకు ఇప్పుడు ఇది వరుణ్ని పిలుస్తుంది, నే పాలల్లో ఇది కలిపిన విషయం చెప్పేస్తుందా ఏంటి అనేసి లోహిత టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి వరుణ్ వస్తాడనమాట. ఏంటి మధు అనేసి అనగానే, చూడు వరుణ్, లోహిత అస్సలు పాలు తాగట్లేదు, నువ్వైనా బలవంతంగా అయినా తాపించు, పాలు ఒంటిగా మంచిది కదా, నువ్వైనా చెప్పు వరుణ్ అనేసి అనగానే ఇంకా వరుణ్ లోహితాన్ని, తాగు లోహిత, హెల్త్కి నీకే మంచిది కదా పాలు తాగితే అని చెప్పేసి బలవంతంగా తాపిస్తూ ఉంటే సరే సరే అని చెప్పేసి లోహిత కూడా బలవంతంగా తాగుతూ ఉంటుంది. ఈలోపే మధుని వేరే అతను పిలుస్తాడనమాట. అమ్మా మధు, ఆటో రెడీ అయింది, కూరగాయలకు వస్తున్నావా అనేసి అనగానే వరుణ్ కూరగాయల కోసం నేను ఆటోలో వెళ్తున్నాను, ఇదిగో లోహితతోటి మర్చిపోకుండా ఆ పాలన్నీ తాపించు అని చెప్పేసి మరీ వెళ్తుందన్నమాట. ఇంకా వరుణ్ బంకలాగా తగులుకొని లోహిత పాలన్నీ తాగేదాకా తలదింటూ ఉంటాడు. లోహిత ఇంకా పాలు తాగలేక అల్లాడిపోతూ మొత్తానికి గ్లాస్ అయితే ఖాళీ చేస్తుందన్నమాట. ఇంక ఇలా ఉంటూ ఉంటే ఇంకా మ్యాడీ స్కూటీ మీద వెళ్తూ ఉంటే ఒక బాబు ఆంజనేయ స్వామిలాగా గెటప్ వేసుకొని, మా అమ్మ తప్పిపోయింది పలానా గుడి దగ్గర, నన్ను నీ స్కూటీ మీద తీసుకొని వెళ్తావా అని చెప్పేసి స్కూటీ మీద కూర్చొని మరి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి తీసుకొని వస్తాడన్నమాట ఆ బాబు ఇంకా మ్యాడీని. ఇంకా మ్యాడీ కూడా ఆ గుడి దగ్గరికి రాగానే, ఈ గుడి దగ్గరికి నేను చిన్నప్పుడు వచ్చేదావాడిని, ఇంక ఇప్పుడు రావటం మానేశాను, ఈ గుడి దగ్గరికి మళ్ళీ ఇలా వచ్చుతానని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి ఇంకా చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే వరుణ్ ఆ అబ్బాయిని అడుగుతూ ఉంటాడనమాట. ఎక్కడ మీ అమ్మ ఇక్కడ తప్పిపోయింది అన్నావు కదా, ఎక్కడ అనగానే, సరే నేను తప్పిపోయిన అమ్మని ఎదుక్కుంటాను కానీ ఇదిగో లోపల పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇక్కడ దాకా వచ్చావు కదా, చక్కగా నిమ్మకాయలతోటి ఒత్తులు వెలిగించు, నీకు అనుకున్నది మంచిగా జరుగుతుంది అనేసి ఇంకా అబ్బాయి అంతా కూడా మ్యాడీకి చెప్తూ ఉంటాడు. ఆ బాబు ఎవరో కాదు, స్వయాన ఆంజనేయ స్వామి ఆ రూపంలో ఇంకా మ్యాడీ దగ్గరికి వచ్చాడనమాట. మొత్తానికి చిన్నీని అలాగే మ్యాడీని కలపటం కోసం ఇంకా మ్యాడీ చాలా సంతోషపడిపోతూ చెప్తూ ఉంటాడు, నేను చిన్నప్పుడు నా ఫ్రెండ్ తోటి చాలాసార్లు ఈ గుడికి వచ్చాను, లాస్ట్ సారి కూడా ఈ గుడి దగ్గర మేము కలుసుకుంది, అసలు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు మ్యాడీ. అప్పుడే ఆ బుడ్డ ఆంజనేయ స్వామి చెప్తూ ఉంటాడు, లోపల ఆంజనేయ స్వామి పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర నీ మనసులో ఉన్నటువంటిదంతా చెప్పుకొని చక్కగా నిమ్మకాయలతోటి ఒత్తులు వెలిగించు, నీ మనసులో కోరికలన్నీ తీరుతాయి, రా తీసుకొని వెళ్తా నిన్ను అని చెప్పేసి చేయి పట్టుకొని మరీ మ్యాడీని చక్కగా ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకొని వెళ్తాడనమాట. అప్పుడే ఆంజనేయ స్వామి దగ్గర మ్యాడీ దండం పెట్టుకుంటూ ఉంటాడు, స్వామి నా చిన్ని ఎక్కడున్నా సరే నా దగ్గరికి వచ్చేటట్టు చూడు, మేమిద్దరం చాలాసార్లు ఇక్కడ కలిసే గుడికి వచ్చేవాళ్ళం, నీకు పూజలు చేసుకునే వాళ్ళం, అంతా నీకు తెలుసు కదా, నా చిన్ని ఎక్కడున్నా సరే నా దగ్గరికి రావాలి, మేమిద్దరం కలవాలి అని చెప్పేసి మ్యాడీ చాలా చాలా చక్కగా దండం పెట్టుకుంటూ ఇప్పుడే నిమ్మకాయలు
తీసుకొని వచ్చి మీ దగ్గర నిమ్మకాయల ఒత్తులు వెలిగిస్తాను అని చెప్పేసి గబగబా నిమ్మకాయలు వాటి కోసమని వెళ్తాడనమాట. ఈలోపే మధు కూడా ఆటో ఎక్కింది కదా కూరగాయలు అతని దగ్గరికి, గబగబా కూరగాయలు తీసుకుని అదే గుడి దగ్గరికి వస్తుంది. అప్పటికి కూరగాయల కోసం వెయిటింగ్ చేస్తున్న అతను, అమ్మ వచ్చేసావా, ఇది ఇయ్యమ్మ కూరగాయలు తీసుకొని నేను సత్రం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనగానే మధు గబగబా ఆటో దిగుతుంది. అదే ఆటోలో ఆ కూరగాయలు అతన్ని తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఆటో వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా మధు వెళ్ళబోతూ ఉంటే వెనకాల నుంచి ఒక పెద్ద ఆవిడ చెయ్యి వేస్తుంది అన్నమాట. వేయగానే ఎవరా నా మీద చెయ్యి వేశారు అనేసి ఇలా వెనక్కి తిరిగి చూసి, ఎవరమ్మా మీరు, నన్నేంటి నా మీద చెయ్యి వేశారు, నేనేమన్నా మీకు తెలుసా అని చెప్పేసి మధు ఆవిడని అడుగుతూ ఉంటే ఆ పెద్ద ఆవిడ చెప్తూ ఉంటుంది, నా పేరు సీతమ్మ, నేను నిన్ను ఎక్కడో చూసినట్టు అనిపించింది. అవును కానీ ఇంత దూరం వచ్చావు, చక్కగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు కదా అనేసి ఆ పెద్ద ఆవిడ మధుతో అంటూ ఉంటే అప్పుడు మధు అంటూ ఉంటుంది, నేను దర్శనం చేసుకోవటానికి రాలేదమ్మా, ఇక్కడ పని మీద వచ్చాను అనగానే, ఇంత దూరం ఎలాగో వచ్చావు కదా దర్శనం చేసుకొని వెళ్ళు అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ మధుకి చెప్తూ ఉంటే అప్పుడు మధు అంటూ ఉంటుంది, చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతి మంగళవారం ఈ గుడికి వచ్చేవాదాన్ని, నాతో పాటు నా ఫ్రెండ్ మ్యాడీ కూడా వచ్చేవాడు, ఇద్దరం కలిసి చక్కగా నిమ్మకాయల ఒత్తులు వెలిగించేసుకొని చాలాసేపు దండం పెట్టుకొని హ్యాపీగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రావటం తగ్గిపోయిందమ్మా అనేసి ఆ పెద్ద ఆవిడికి చెప్తూ ఉంటుంది మధు. అప్పుడు ఆ పెద్దమ్మ అంటూ ఉంటుంది, నాకు మోకాల నొప్పులు, దర్శనం చేసుకుందామని వచ్చాను, కాకపోతే ఆ మెట్లు ఎక్కాలంటేనే ఎక్కలేకపోతున్నాను, ప్లీజ్ అమ్మా చిన్నదానివైనా సరే కొంచెం కరుణించి నన్ను కొంచెం ఆ గుడి లోపలికి తీసుకొని వెళ్తావా అనేసి అలా అడుగుతూ ఉంటే, అయ్యో పెద్దమ్మ నిన్ను తీసుకొని వెళ్ళకుండా ఎలా ఉంటాను, తీసుకొని వెళ్తాను అనేసి ఇంక చేయి పట్టుకొని ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తారన్నమాట. ఇంకా పెద్ద ఆవిడ చెప్తూ ఉంటుంది, ఇదిగో నువ్వు ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర నిమ్మకాయ ఒత్తులు వెలిగించి దండం పెట్టుకో, నీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ అడుగు, ఆ స్వామి తీరుస్తాడు. ఒకప్పుడు సీతమ్మ వారు పెళ్ళైన కొత్తలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆంజనేయ స్వామే కదా నన్ను సీతమ్మ వారిని కాపాడింది, కాబట్టి నిన్ను కూడా ఆంజనేయ స్వామి కాపాడతాడు, కాబట్టి నువ్వు ఒత్తులు వెలిగిస్తూ ఉండు, నేను ఈలోపు స్వామివారి దర్శనం చేసుకుంటాను అని చెప్పేసి ఆ పెద్దావిడ మధుకి చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే మధు, సరే పెద్దమ్మ నేను స్వామివారికి ఒత్తులు వెలిగిస్తాను అని చెప్పేసి ఇంకా నిమ్మకాయలు అవి తీసుకొచ్చుకుందామని వెళ్తూ ఆంజనేయ స్వామి దగ్గర ఒక్కసారి నిలబడి దండం పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. స్వామి నీ దగ్గరికి నేను మ్యాడీ వచ్చేవాళ్ళం కదా, మ్యాడీ ఎక్కడున్నా సరే నాకు కనపడేటట్టు చూడు, మ్యాడీ కనపడితే నా వాళ్ళందరినీ కూడా నేను దగ్గర అయ్యేటట్టుగా జరుగుతుంది, కాబట్టి నాకు మ్యాడీ ఎక్కడున్నా కనపడేటట్టు చూడు స్వామి, ఇప్పుడే ఒత్తులు వెలిగిస్తాను అనేసి ఇంకా చిన్ని కూడా ఒత్తులు తీసుకొచ్చుకోవడానికి నిమ్మకాయలు తీసుకొచ్చుకోవడానికి అని చెప్పేసి గుడి బయట అమ్ముతూ ఉంటారు కదా అక్కడికి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అదే గుడికి నాగవల్లి, శ్రియ, ఇంకా నాగవల్లి వాళ్ళ వదిన వసంత అలాగే అందరూ అదే గుడికి వస్తూ ఉంటారనమాట. మొత్తానికి కారు ఆగుతుంది, హ్యాపీగా మెట్లెక్కి స్వామివారి దర్శనానికి అని చెప్పేసి వస్తూ ఉంటారు ఆ నలుగురు. ఆ గుడి దగ్గరే మధు ఉంటుంది, మ్యాడీ ఉంటాడనమాట. మొత్తానికి ఇక్కడ గుడి దగ్గర ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసేపటికి లోహిత చక్కగా తల స్నానం చేసి చీర కట్టుకుని ఇంకా తల ఆర్పుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడికి వరుణ్ వస్తాడు. వరుణ్ వచ్చేలోపు ఇంకా లోహిత చీర కట్టుకుంటుంది కానీ చీరకి పిన్ను పెట్టుకోదన్నమాట. ఆ చీర పిన్ను జారబోతూ ఉంటే వరుణ్, అయ్యో లోహి సారీ నువ్వు డ్రెస్సింగ్ చేసుకుంటున్నావని తెలియ గబగబా వచ్చేసాను, సారీ అనేసి వెళ్ళిపోబోతూ ఉంటాడనమాట. అప్పుడే హలో శ్రీవారు ఒక్క నిమిషం ఆగండి అనేసి లోహిత అనగానే వరుణ్ ఆగుతాడు. ఏంటి లోహి అనగానే, ఒక్కసారి లోపలికి రండి శ్రీవారు, అలా వెళ్ళిపోతారేంటి అనగానే ఇంకా లోహిత దగ్గరికి వస్తాడనమాట. చెప్పు లోహి, సారీ లోహి, నువ్వు చీర కట్టుకుంటున్నావని తెలియక నేను గబుక్కున వచ్చేసాను, ఐ యామ్ సారీ అంటూ ఉంటే, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి వరుణ్, నువ్వు నేను భార్య భర్తలం, నువ్వు నేను వేరు కాదు కదా, ఒకరినొకరు పర్మిషన్లు అడిగి రావాల్సిన అవసరమూ లేదు, అలాగే ఒకరికొకరు సారీలు చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు అని చెప్పేసి చక్కగా లోహిత చెప్తూ ఉంటే ఇంకా వరుణ్ వెళ్ళిపోబోతూ ఉంటాడనమాట. ప్లీజ్ వరుణ్, ఈ చీర నన్ను చాలా అల్లాడిస్తుంది, మా ఆయన వస్తాడు నీ పని పెడతాడు అనేసి చీరకి జవాబు చెప్పా, ఒక్క పిన్నిసి పెట్టి వెళ్ళవా, చీరకి జారిపోతుంది, నాకు పెట్టుకోవటం చేత కావట్లేదు అనేసి అనగానే, నేనా అని చెప్పేసి వరుణ్ నోరు తెరుస్తాడనమాట. నువ్వే చీరకి పిన్ను పెట్టాల్సింది, నేను
ఇంతసేపు దాని గురించే కదా చెప్తుంది, పెట్టు వరుణ్ ప్లీజ్ వరుణ్ అని చెప్పేసి ఇంకా లోహిత అడుగుతూ ఉంటే అప్పుడే వరుణ్ ఆ పిన్నీసి తీసుకొని చక్కగా లోహిత చీరకి పిన్ను పెడతాడనమాట. వెంటనే లోహిత ఐ లవ్ యూ వరుణ్ అనేసి అనగానే వరుణ్ కూడా ఐ లవ్ యూ టు లోహిత అని చెప్పేసి లోహితకు కూడా చెప్తాడు. అప్పుడే లోహిత వరుణ్ నుదుటి మీద ముద్దు పెట్టి, వరుణ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే నా నా వాళ్ళందరినీ వదిలేసుకొని వస్తాను, అది కాకుండా నా ప్రాణం కూడా వదిలేసే అంత ఇష్టం నువ్వంటే నాకు పంచ ప్రాణాలు వరుణ్ అనేసి అంటూ ఉంటే అప్పుడు వరుణ్ లోహితాన్ని చూసి అంటూ ఉంటాడు, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం, కాకపోతే పెళ్ళైన వెంటనే నేను చాలా బాగా చూసుకోవాలి, హాయిగా చూసుకోవాలనుకున్నా, కాకపోతే బ్యాడ్ లక్ ఏం చేస్తాము అనుకోని పరిస్థితులన్నీ ఇలా వచ్చాయి అని చెప్పేసి లోహితకి చెప్పి వరుణ్ బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా లోహిత వరుణ్ గుండెల మీద అలాగే పడుకోబోతూ ఉంటే వరుణ్ సారీ లోహిత, ఇప్పుడు ఇలాంటి ఏమీ వద్దు, ఎందుకంటే మన గురించి మన బావ చాలా బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, ముందు బావకి కష్టాలన్నీ తొలగేటట్టుగా చూడాలి, అత్తయ్య మామయ్య మ్యాడీని ఇంట్లోకి వచ్చేటట్టుగా చెయ్యాలి అని చెప్పేసి వరుణ్ లోహితకి చెప్తూ ఉంటే అప్పుడు లోహిత కూడా సరే నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి అనగానే నువ్వు చాలా మంచిదానివి లోహిత, నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నావు అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడనమాట. పొగిడేసి ఇంకా వరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే లోహిత అనుకుంటూ ఉంటుంది, నిన్ను ఎలాగైనా నా గ్రిప్పులో పెట్టుకొని ఆ మధుతోటి ఒక ఆట ఆడుకోవాలి అని చెప్పేసి మనసులో అనుకొని తల ఆర్పుకుంటూ రెడీ అవుతూ, అవును ఏంటి సోదులో బ్యాచ్ పొద్దు నుంచి కనపడట్లేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పేసి ఆలోచిస్తూ తల ఆర్పుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా మధు ఒక పక్క, మ్యాడీ ఒక పక్క, ఇద్దరు కూడా నిమ్మకాయలతోటి ఒత్తులు వెలిగించాలి అని చెప్పేసి ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు ఉంటారనమాట. ఇంకో పక్క వచ్చేసేపాటికి నాగవల్లి వాళ్ళ బ్యాచ్ అంతా కూడా గుడి లోపలికి వచ్చేస్తారు. ఈలోపు వీళ్ళిద్దరు ఒత్తులు తీసుకొని వీళ్ళు కూడా గుడి లోపలికి వస్తారనమాట. మొత్తానికి ఈరోజు సీన్ ఈ విధంగా జరిగింది. ఇంకా బాగుంది అరుణ, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదేసేయండి. మొత్తానికి మ్యాడీ మధు కలవబోతున్నారా, వీళ్ళు కలిసే టయానికి మొత్తానికి నాగవల్లి వాళ్ళ బ్యాచ్ కూడా అదే గుడికి వచ్చింది కదా, వాళ్ళకి మధుయ్య చిన్ని అని తెలిసిపోతుందా, ఇదంతా కూడా తెలియాలి అంటే రేపు రాబోయే ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే కదా. మొత్తానికి రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, ఉంటా మరి.